దళితుల గ్రామాల చుట్టూ ఎత్తైన గోడలు, సామాజిక వెలివేతపై ఆవేదన, అన్ని వర్గాల సమానత్వం అనే నినాదాలు వినిపిస్తున్న ఈ రోజుల్లోనూ దళితులు అసమానత, వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఉద్వేగభరితంగా తెలియజేశారు. కూచువారిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన డిబిఎన్ పల్లె, అరుంధతివాడ, ఊటుకూరు పంచాయతీలలోని డిబిఎన్ పల్లె, అరుంధతివాడ వాసులు తమ గ్రామాల చుట్టూ అగ్రవర్ణాల వారు ఎత్తైన గోడలు నిర్మించి సామాజికంగా వెలివేస్తున్నారని, దీంతో గాలి కూడా తమకు సోకకుండా చేయాలన్న దురుద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారని వారు తెలిపారు. ఈ విషయంపై సోమవారం ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి రాజంపేట సబ్ కలెక్టర్ వైకోం నదియాదేవికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వెలగచెర్ల శివయ్య మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లైనా దళితులు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. ఇది భారత రాజ్యాంగ ఆత్మకు విరుద్ధం. ఆర్థికంగా, సామాజికంగా దళితులను వెనక్కి నెట్టే ప్రయత్నం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ, అదే గ్రామానికి చెందిన చౌదరి వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళితవాడకు వెళ్లే రోడ్డును సైతం ఆక్రమించి ఎత్తైన గోడలు కట్టారని, ఇది తమపై చూపుతున్న తక్కువ చూపుకు స్పష్టం చేస్తోందన్నారు. ఇటువంటి అడ్డుగోడలను తొలగించి తమను సమాజంలో ఒక భాగంగా గుర్తించాలన్నది వారి ఆకాంక్ష. Let me see. If we are service AC, will find out if land belongs to whom. If land belongs to them, then not a problem, right? If land is government, then they cannot. దిగువ బసినాయగర్పల్లికి సంబంధించి మాదిగపల్లిలో అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాదిగపల్లె గాలి నీరు కూడా పారకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఎత్తైనటువంటి గోడను నిర్మిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ అయినటువంటి వారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయం పైన ఆమె స్పందించి మరి సర్వే చేయించి మీకు న్యాయం చేయిస్తాము అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మరి అయితే అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు గతంలో కూడా ఊటుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి దిగువ మాదిగపల్లికి సంబంధించినటువంటి పల్లెను కూడా గోడ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎగువ బసినాయగర్పల్లె మాదిగపల్లిలో కనీసం దారి కూడా లేకుండా అడ్డుగా గోడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క కన్స్ట్రక్షను ఆపమని కూడా మేము మేడం గారిని కోరడం జరిగింది. మరి వెంటనే విఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ను కూడా వెంటనే ఆపిస్తానని చెప్పేసి మాకు ఆమె చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మాకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆమె హామీ ఇవ్వడం.